78వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కలిగినటువంటి ఈ దేశంలో విద్యారంగ విషయాలే కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై నిత్యం వాచ్డాగులాగా నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతను మేల్కొంటూ ఈ దేశ రక్షణలో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు విద్యార్థి పరిషత్ నిరంతరం ఉద్యమిస్తున్నది. ఇవాళ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్నే జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. కొద్ది మందితోటి మొదలైనటువంటి విద్యార్థి పరిషత్ ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలని ఉద్యమించేందుకోసమై ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి దేశం, ఒక రోబస్ట్ కంట్రీగా ఉండాలంటే స్వతంత్రం ముందు జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి విభజనపరమైనటువంటి అంశాలని అరికట్టాలంటే, నిలువరించాలంటే స్వతంత్రం తర్వాత మనం తీసుకుని అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి భారత స్వతంత్రాన్ని మళ్ళీ నిలుపుకోవాలంటే ఈ దేశంలో దేశభక్తి, జాతీయవాదం నింపాల్సినటువంటి అవసరం ఉంది. అది విద్యార్థి యువకులనే నింపగలిగితేనే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఉద్దేశంతో 1949 జూలై 6న స్థాపించబడినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అనేటువంటి నినాదంతో ప్రపంచంలో అత్యధికమైన శక్తివంతమైన విద్యార్థిని ఈ జాతీయ పునర్నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలంటే జ్ఞానశీలం ఏకత అనేటువంటి సూత్రాలతోటి ఇవాళ విద్యార్థి పరిషత్ ఆనాడు 49 నుంచి సుమారు 7 దశాబ్దాలుగా ఈ దేశంలో అనేక రకాల విషయాలలో ఉద్యమించి విజయం సాధించినటువంటిది. ఆనాడు విద్యార్థి పరిషత్ యొక్క స్లోగన్స్, నినాదాలు ఏవైతే ఉన్నాయో, కాశ్మీరం భారత్లో అంతర్భాగం, 370 ఆర్టికల్ రద్దు చేయాలనేటువంటి నినాదం, ఆ రోజులలో గోడలపై రాసినటువంటి నినాదమే ఈరోజు పార్లమెంటులో విధానాలుగా చట్టాలుగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి మెకాలే ఎడ్యుకేషన్ పోవాలి, భారతీయ విద్య కావాలి, అది జాతీయ విద్య కావాలనే దాని కారణంగానే ఇవాళ NEP 2020 రాగలిగింది. అదేవిధంగా హోటక్కు ఈ దేశం యొక్క దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్రే అధికమైనటువంటి ఉద్దేశంతో ప్రతి పౌరుడికి నేటి బాలలే నేటి పౌరులు వాళ్ళు ఈ దేశం గురించి ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఈ దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తిగా రేపటి భారత సమాజంలో నవనిర్మాతగా మెలగాలంటే వారికి ఓటు కలిగించాలని, ఎమర్జెన్సీని ఎదిరించి ఆనాడు JP నాయకత్వంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవినీతిని, విద్యారంగ సమస్యలని దేశం కోసం ఎమర్జెన్సీని ఎదిరించి జైలుకు పోయినటువంటి చరిత్ర ఆనాడు నాయకులే. ఈనాడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అనేక మంది ఈరోజు మనం చూసినాం. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఈ తెలంగాణ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి సాధించి చిన్న రాష్ట్రాలలోనే సాధ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రాన్ని, అదేవిధంగా వివేకానందుడు చెప్పినటువంటి అంశాలని ఈరోజు అనేక వర్గాలకు, అన్ని వర్గాలు ఇవాళ డిగ్రీ, PG కాకుండా ITI నుంచి IIT వరకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థి యొక్క శక్తిని జోడించి ఈ దేశం కోసం 2047లో వికసిత భారత్ను సాధించాలంటే విద్యార్థి వికాసం, సర్వాంగీణ వికాసం కోసం ఇలా విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పక్క స్కాలర్షిప్లు, అదేవిధంగా రియంబర్స్మెంటు, కాలేజీ క్యాంపస్లో కాకుండా కశ్మీర్ సమస్య వరకు దేశంలోనూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో విద్యార్థి పరిషత్తు నిత్యం వాటిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు స్పందించు ఈ దేశాన్ని కాపాడటంలో యువత పాత్ర ఉండాలి, యువతనులో జాగృతం పరచాలి, వారిని ఈ దేశం కొరకు ఆలోచింపజేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ విద్యార్థి పరిషత్తు అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఇవాళ 77 లక్షల మంది కలిగినటువంటి సభ్యత్వంతో ఈ సంవత్సరం 1 కోటి రీచ్ కాగలిగిపోతున్నాం. ఈ దేశంలో విభజన రాజకీయాలు, కులాలు, మతాల పేరుతను విభజన అరికట్టాలి. కళాశాల క్యాంపస్లలో కులాల పేరిటను, మతాల పేరిట విభజన అరికట్టాలి. కులాల కుళ్ళుని కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామనే నినాదంతో ABVP కులాలు, మతాలు, భేదాలు, వర్గాలకు అతీతంగా ఈరోజు భరతమాత, జాతీయవాదం, ఈ దేశం భారతదేశం అనేటువంటి విషయం కోసం ఆలోచించే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంది. జై హింద్, జై భారత్. డాక్టర్ రావుల కృష్ణ, తెలంగాణ ABVP రాష్ట్ర అధ్యక్షుడు.